హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వైన్స్ బ్రిడ్జ్. ఈ వైన్స్ బ్రిడ్జ్ అనేది మనం ఏసీ సర్క్యూట్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఇవి అన్నోన్ ఫ్రీక్వెన్సీస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే బ్రిడ్జెస్ అనమాట. ఈ బ్రిడ్జెస్లో మనం ఫ్రీక్వెన్సీని దాదాపుగా 100 హెర్ట్జ్ నుంచి 100 కిలో హెర్ట్జ్ వరకు కూడా మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ అనేది, వీటి యొక్క అక్యురసీ అనేది దాదాపుగా 1.5 టు 0.5%, 0.1 to 0.5% వరకు కూడా ఇవి అక్యురసీ రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట, ఈ బ్రిడ్జెస్ అనమాట. ఈ బ్రిడ్జెస్లో మనకి వేరియస్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. లైక్ హెచ్ఎఫ్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్లోను కెపాసిటెన్స్ని మెజర్ చేయడానికి, హార్మోనిక్ డిస్ట్రాక్షన్స్ని అనలైజ్ చేయడానికి ఈ వైన్స్ బ్రిడ్జ్ని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి హైలీ సెన్సిటివ్ అనమాట. ఈ వైన్స్ బ్రిడ్జ్ అనేది హైలీ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ పాయింట్కి తీసుకురావడము చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అండ్ దీనిలో యూస్ చేసే సైనూసాయిడల్ ఇన్పుట్ అనేది ప్యూర్ సైనూసాయిడల్ అనేది ఉండదన్నమాట. సో అంటే ఏంటి, ప్యూర్గా ఉండదు అని అంటే ఏంటి, దాంట్లో కొంత హార్మోనిక్స్ అనేది జనరేట్ అవుతుంది అని అర్థం. సో ఈ హార్మోనిక్స్ వల్ల ఏమవుతుందంటే, ఆ సప్లై వలన అంటే ఈ హార్మోనిక్ సప్లై వోల్టేజ్ ఏం చేస్తుందంటే బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనము బ్రిడ్జ్లో ఈ 2 పార్ట్స్ని అంటే మనం ఫిల్టర్స్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫిల్టర్స్ వల్ల ఏంటంటే దాదాపుగా ఈ బ్రిడ్జ్ యొక్క కండిషన్, బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది మనం ఈజీగా తీసుకురాగలుగుతాం. ఓకే, ఈ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్గా ఉండాలి అని అంటే ఏంటి, దాదాపుగా వోల్టేజెస్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎండ్ పాయింట్స్ అంటే బి అండ్ డి ఈజ్ ఈక్వల్ టు సేమ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయితే V3 ఈజ్ ఈక్వల్ టు V4 అనేది అవ్వాలి. అండ్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ మనకు తెలుసు. ఏంటి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది, ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం, అవునా. ఆపోజిట్ ఆర్మ్స్ ఏంటి ఇక్కడ, Z1 అండ్ Z4 అనమాట, అవునా. సో Z1 ఇంటూ Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 ఇంటూ Z3, Z2 ఇంటూ Z3 అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ Z1 గురించి రాద్దాం. ఓకే, Z1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ మనకి R అండ్ C కాంబినేషన్ అనేది ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి Z1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, R1 బై 1 ప్లస్ J ఇంటూ ఒమేగా C1 R1 వస్తుంది. ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి R1 బై 1 ప్లస్ J ఒమేగా C1 ఇంటూ R1 వస్తుంది. అది Z1. అండ్ Z2 వాల్యూ ఏమొస్తుంది, ఇప్పుడు మనకి ఇవి రెండు సిరీస్ కాంబినేషన్స్లో ఉన్నాయి కాబట్టి R2 మైనస్ ఇక్కడ C2 అంటే ఏంటి, ఇక్కడ మనకి J బై ఒమేగా C2 అంటే రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ ఏమవుతుంది, J బై ఒమేగా C2 అవుతుంది అనమాట. ఓకే, అండ్ Z3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ ఓన్లీ R3నే కాబట్టి R3నే వస్తుంది. రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఏముంటుంది, ఇక్కడ R3నే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ Z4 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ R4 అంటే ఏంటి, ఇక్కడ మనకి R4ఏ ఉంటుంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఆల్రెడీ రాసుకున్నాం కదా. Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు అంటే ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఈక్వల్ అని చెప్పాం. అంటే Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 Z3. ఇప్పుడు వాల్యూస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. దాని ద్వారా మనం ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో Z1 అంటే ఏంటి, ఇక్కడ మనకి R1 బై 1 ప్లస్ J ఇంటూ ఒమేగా C1 R1, ఓకే, ఇంటూ Z4 అంటే ఎంత, R4 వస్తుంది, ఇంటూ R4 ఈజ్ ఈక్వల్ టు Z2 అంటే R2 మైనస్ J బై ఒమేగా C2 అవుతుంది. ఓకే, ఇంటూ Z3 అంటే ఎంత, R3 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ముందు మల్టిప్లై చేద్దాం. R4 బై 1 ప్లస్ J ఇంటూ ఒమేగా C1 R1 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసేద్దాం, R3 మైనస్ J ఇంటూ R3 బై ఒమేగా C2 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. అంటే R4 బై 1 ప్లస్ J ఇంటూ ఒమేగా C1 R1 ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం చేస్తే ఇక్కడ మనకి ఒమేగా C2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి R2 R3 ఒమేగా ఇక్కడ రాసేద్దాం, అండ్ C2 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది, ఇంకా ఓన్లీ J ఇంటూ R3 మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఓకే, అంటే R1 దీన్ని మల్టిప్లై చేస్తే ఒమేగా R1 R4
ఇంకా ఇక్కడ C2 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేద్దాం అంటే R2 R3 C2 మైనస్ J ఇంటూ R3 ఆఫ్ ఇది మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం అంటే 1 ప్లస్ J ఇంటూ ఒమేగా C1 R1 వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు ఒమేగా R1 R4 C2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం అంటే ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం ఓకే R2 R3 C2 ఇంటూ 1 అంటే సేమ్ అదే వస్తుంది అవునా ప్లస్ J ఇంటూ ఒమేగా R1 R2 ఇంకా R3 C1 C2 ఉన్నాయి అవునా C1 ఇంటూ C2 మైనస్ దీన్ని పెట్టి కూడా మళ్ళీ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం 1 ఇంటూ J ఒమేగా R3 అంటే J ఒమేగా R3నే వస్తుంది J ఇంటూ J అంటే -1 కదా సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట ఇక్కడ ఓకే ప్లస్ ఇంక ఇక్కడ ఏముంది ఒమేగా R1 ఇక్కడ R1 R3 C2 ఉన్నాయి అది రాసేద్దాం R1 R3 C1 వస్తుంది ఓకే ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మనం రియల్ టర్మ్స్ని ఈక్వల్ చేద్దాం ఓకే రియల్ టర్మ్స్ అంటే ఏంటి ఇది ఇక్కడ అండ్ ఇది ఓకే ఆ 3 టర్మ్స్ని ఇక్కడ రాసేద్దాం అంటే ఒమేగా R1 R4 C2 ఈజ్ ఈక్వల్ టు R2 R3 C2 ప్లస్ ఒమేగా సో ఇక్కడ మనకి ఒమేగా కూడా ఉంది కదా ఈ ఒమేగాని ఇక్కడ మనం మిస్ చేసేసాము సో ఇక్కడ నేను ఒమేగా రాస్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఒమేగా వస్తుంది అండ్ ప్లస్ ఇక్కడ ఏముంది ఇంకా మనకి R1 R3 C1 వస్తుంది ఓకే ఇక్కడ మొత్తం ఒమేగా కామన్గా ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు సో రిమైనింగ్ ఏముంది R1 R4 C2 ఈజ్ ఈక్వల్ టు R2 R3 C2 ప్లస్ R1 R3 C1 అనేది వస్తుంది ఈ మొత్తం ఈక్వేషన్లో నుంచి టోటల్గా మనము R1 R3 C2 తోటి డివైడ్ చేద్దాం ఓకే అప్పుడు మనకి ఏమొస్తుంది మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా ఓకే R1 R3 C2 R1 R3 C2 ఓకే R1 R3లు ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ C2 R3 క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ ఏమున్నాయి మనకి R1 ఇక్కడ C2 క్యాన్సిల్ అవుతాయి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి R4/R3 ఈజ్ ఈక్వల్ టు R2/R1 ప్లస్ C1/C2 అనేది వస్తుందన్నమాట ఇది ఒక ఈక్వేషన్ ఓకే ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇమాజినరీ ఈ ఈక్వేషన్ నుంచి ఇమాజినరీ టర్మ్స్ని ఈక్వల్ చేద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు రైట్ సైడ్ మాత్రము ఈ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి ఇమాజినరీ టర్మ్స్ అంటే ఏమని రాయొచ్చమ్మా ఈక్వేషన్ బేస్ చేసుకొని ఒమేగా R1 R2 C1 C2 మైనస్ ఏమొస్తుంది ఇంకా ఇక్కడ ఉంది R3 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే ఇక్కడ ఒక్కసారి ఏదో సంథింగ్ మనకి మిస్టేక్ అయింది చూడండి అమ్మ ఇక్కడ ఒమేగాతో కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి ఒమేగా ఇంటూ ఒమేగా అంటే ఏంటి ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ కదా వస్తుంది సారీ ఇక్కడ కాదు సో ఇక్కడ ఒమేగా ఇది ఒమేగా ఇంటూ ఒమేగా కాబట్టి ఇక్కడ ఒమేగా స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది అది మిస్ చేసాము సారీ ఫర్ దట్ అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఒమేగా స్క్వేర్ ఉంది అవునా ఎస్ సో ఇప్పుడు ఒమేగా స్క్వేర్ R1 R2 C1 C2 ఈజ్ ఈక్వల్ టు R3 అని రాసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సింది ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సారీ ఇక్కడ R3 కూడా మిస్ చేసామే సో R3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ 1/R1 R2 C2గా రాసుకోవచ్చు అంతే కదా మనకి ఇంకా మిగిలిపోయిన టర్మ్ C1 కూడా ఉంది ఓకే అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1/√R1 R2 C1 C2 సో వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంటి 2πf అవుతుంది అవునా సో ఒమేగా ప్లేస్లో మనం 2πfని సబ్స్టిట్యూట్ చేద్దాం 2πf ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ 1/√R1 R2 C1 C2 ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ కాబట్టి సో దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/2π√R1 R2 C1 and C2 వస్తుంది ఓకే దిస్ ఈజ్ అ ఫైనల్ ఈక్వేషన్ ఓకే ఈ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకి అన్నోన్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఇక్కడ డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఈజ్ అబౌట్ ద విన్సన్ బ్రిడ్జ్